గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకప్పుల్లో భారీ వర్షం పడింది. ఇక రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట, మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లిలోనూ కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక జీహెచ్ఎంసీలోని రెయిన్పై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? రాత్రి నుంచి హైదరాబాదులో మోస్తారు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల నుంచి, అంటే సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి అంటే ఉదయం 6 గంటల వరకు కూడా హైదరాబాదులో మోస్తారు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో రాత్రి వేళల్లో తిరిగి ఇంటికి వెళ్ళే ప్రయాణికులు లేదంటే వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. దాదాపు మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద దాదాపు 3 గంటల పాటు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు హైడ్రా అధికారులు వరద నీరు తీసేసిన తర్వాత కానీ అక్కడ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. కానీ నిన్న సాయంత్రం నుంచి ఉదయం 6 గంటల వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ వర్షం కురిసింది, ఎంత వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. కేవలం హైదరాబాదులో 98.8 సెంటీమీటర్లు ఇప్పటి వరకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సంతోష్ నగర్లో అంటే మలక్పేట్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో అత్యధికంగా హైదరాబాదులో వర్షపాతం నమోదైంది. జిహెచ్ఎంసీ ఇప్పటికే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఒకసారి జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ వర్షం కురిసింది, ఎంత వర్షపాతం నమోదైంది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ముందుగా ఇప్పటి వరకు ఉన్నదంటే ఇక్కడ దాకా ఉన్న గ్రీన్ చూపిస్తున్న జిహెచ్ఎంసీ మ్యాప్లో చూపిస్తున్న గ్రీన్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ అత్యధికంగా ఇక్కడ భారీ వర్షం నమోదైంది. మలక్పేటు, అంబర్పేటు, అదేవిధంగా సరూర్ నగర్, సంతోష్ నగర్ అంటే మలక్పేటు, సైదాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వర్షం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. దాంట్లో సంతోష్ నగర్లో 98.8, అదేవిధంగా సైదాబాద్లో 92.3 మిల్లీమీటర్లు, మలక్పేటలో 91.8 మిల్లీమీటర్లు, అదేవిధంగా సరూర్ నగర్లో 90.5% మిల్లీమీటర్లు ఇక్కడ వర్షపాతం నమోదైనట్టుగా జిహెచ్ఎంసీ ఇచ్చిన మ్యాప్లో చూడొచ్చు. ఇక దీంతోపాటు పూర్తిగా ఈ బ్లూయిష్ కలర్లో ఉన్న మ్యాప్లో ఇప్పటి వరకు ఎక్కడంతా కూడా ఒక మోస్తారు వర్షం కురిచింది. నిన్న సాయంత్రం ప్రారంభమైన వర్షము ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా కొనసాగింది. ఇది 6 గంటల వరకు జిహెచ్ఎంసీ ఇచ్చిన రిపోర్టుగా చూడొచ్చు. ఇది చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక మోస్తారు వర్షం అంటే హైదరాబాదులో మేజర్గా ఒక 4 ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 4-5 ప్రాంతాల మినహా మిగతా మెజారిటీగా ఒక మోస్తారు వర్షం మాత్రమే నమోదైనట్టుగా ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అదేవిధంగా వాతావరణ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. ముస్రాంబాగ్లో 87.5, ఎల్బీ నగర్లో 88.5, చంపాపేటలో 75 మిల్లీమీటర్లు, హిమాయత్ నగర్లో 69.3 మిల్లీమీటర్లు, యాకత్పురాలో 67, చార్మినార్లో 65.3, ముషిరాబాద్లో 60.5, ఉప్పల్లో 60, బతుకమ్మ కుంటలో అంటే అంబర్పేటలో 59, బిహెచ్ఎల్లో 59, విద్యానగర్ 55.5, అప్సిగూడ 54.3, ఐఎస్ సదన్ 53.5, గచ్చిబౌలిలో 52.3, నాచారంలో 51.5 మిల్లీమీటర్లు. ఇదంతా ఒక మోస్తారు వర్షపాతం నమోదైనట్టుగా ఈ బ్లూయిష్ కలర్ ఇచ్చిన ప్రాంతం అంతా కూడా గమనించవచ్చు. ఇక ఎల్లో చూపించిన ప్రాంతాల్లో పూర్తిగా ఇక్కడ మొత్తం లైట్ రెయిన్స్ జిహెచ్ఎంసీ చూపిస్తుంది. అది కార్వాను, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న చార్మినార్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఒక లైట్ రెయిన్ మాత్రమే రాత్రి నమోదైంది. ఇక ఇప్పటివరకు ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, మధ్యాహ్నం తర్వాత ఈరోజు హైదరాబాద్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఏ విధంగా అయితే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసిందో ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతం అంతా కూడా ముందుగా అలర్ట్ ప్రకటించారు. ఎక్కడైతే వరద నీరు నిలుస్తుందో వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో వాటిని ముందుగా క్లియర్ చేయాలని జిహెచ్ఎంసీ
కమిషనర్ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులంతా అలర్ట్గా ఉండాలి, ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను ముందస్తుగానే ఇటు పోలీసు అదేవిధంగా ట్రాఫిక్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ముందుగా డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కడైతే వరద నీరు నిలిచే అవకాశం ఉందో వాటిని ముందుగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం కురిసే అవకాశం ముందే అలర్ట్ వస్తే ఆయా ప్రాంతాల్లో ముందుగానే అధికారులు వెళ్ళి వాటిని వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేయాలనే ఇప్పటికే ఒక ప్రయత్నం అయితే జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా చేస్తూ వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మోస్తారు నుంచి ఒక భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న ఏదైతే రాత్రి అంతా వర్షం ఏ విధంగా అయితే కురిచిందో ఈరోజు కూడా మధ్యాహ్నం తర్వాత సేమ్ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం. ప్రస్తుతానికి సిటీ అంతా కూడా మేఘాలు కమ్ముకున్నాయి, వాతావరణం అంతా కూల్గా ఉంది. వర్షం అంటే ఒక లైట్ రేను అక్కడక్కడ పడుతున్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం తర్వాత ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులంతా కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందో, ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించి వాటిని అంతా క్లియర్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మరోసారి వర్షం కురిసే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు వర్షపాతం 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందంటే ఇప్పుడు ఐఎండీ లేదా వాతావరణ శాఖ ముందుగా ప్రకటన చేసింది కాబట్టి ఇటు అధికారులు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పొచ్చు.